హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలకు వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మనం సినిమాలలో గమనిస్తుంటాం కదా, నాకు రాదా అని చెప్పేసి తుపాకీ కానీ ఇంకా ఏదైనా కానీ గిరగిర తిప్పి ట్రయల్ వేస్తుంటారు. అంటే గతంలో మనం అనుకునే వాళ్ళం రాదన్న పని రాజా పని అని చెప్పేసి. చాలామంది నానుడు ఏంటంటే రాదన్న పని రాజా పని అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటుంటారు. ఎందుకు అంటే చాలామంది ఎందుకు అనవసరంగా మీదేసుకోవడం, అనవసరంగా ఎందుకు మన నెత్తినేసుకొని చేయడం అని చెప్పేసి, రాదంటే పోలా, రాదని తప్పించుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి చాలామంది ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటారు. నిజంగా మనకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఏదైనా మనం ఒప్పుకొని తంటాలు పడి తిప్పలు పడుతున్న క్రమంలో నిజంగా వద్దంటే అయిపోతుంది కదా, రాదంటే అయిపోయేది కదా, ఎందుకు అనవసరంగా మీదేసుకున్నామా అని అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే, కానీ నిత్య జీవితంలో మనం అనువదించుకుంటే, మనం ఆపాదించుకుంటే, కానీ రాదన్న పని రాజా పని కాదు. చూడండి, మనం ఎవరెవరో అనేకమైనటువంటి అద్భుతాలు సృష్టిస్తుంటే, ఒక పక్షిని చూడండి ఏ విధంగా గాల్లో ఎగిరిపోతుందో, ఇంకా ఒక సాల పురుగు సాల గూడును చూడండి అది ఏ విధంగా క్రియేట్ చేసుకుంటుందో, ఏ విధంగా సృష్టించుకుంటుందో. ఒక పక్షిని చూడండి గూడు ఏ విధంగా నిర్మించుకుంటుందో. వీటన్నిటికీ సాధ్యమైనప్పుడు మనకెందుకు సాధ్యం కాదు? మనకెందుకు మనం విజయం సాధించలేం? రాదు, కాదు, నేను నా నుంచి కాదు, నాకు టైం లేదు అని చెప్పేసి మనం తప్పించుకునే బదులు వీటన్నిటిని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం నాకెందుకు రాదు, నేను ఎందుకు చేయకూడదు, నేనేం తప్పు అని చెప్పేసి మనం ఎప్పుడైతే స్ఫూర్తిగా తీసుకుంటామో మనం అన్నిటిలో మనకు తప్పకుండా విజయం సాధిస్తాం. కానీ చాలామంది నాకు రాదులే, నాకు పని అయిపోయిందిలే, నాకు టైం లేదులే, ఇక నేను ఇంతేనేమో అని చెప్పేసి నిరుత్సాహంతో అనేకమైనటువంటి ఆవేదనతో గురవుతుంటారు. అయితే కానీ మనం తప్పకుండా మనం చేయాల్సిన బాధ్యత మనం తప్పకుండా మనం నిర్వర్తించాల్సింది. కంపల్సరీ మనం వస్తుంది, నేను చేయగలుగుతా, నేనే చేయగలుగుతా, నా నుంచే అవుతుంది అని చెప్పేసి మనం ఎప్పుడైతే అనుకుంటామో తప్పకుండా మనం అందులో రాణిస్తాము, మనం విజయం సాధిస్తాము. ఎప్పుడైతే నేను ఇంతేలే, నాకు ఏది రాదు, నా నుంచి కాదు, నాకు సమయం లేవంటూ మనం సాకులు వెతుకుతామో అప్పుడు మనం సగం ఓడిపోయినట్లు లెక్క. ఇంకా చాలామంది చాలా రకాలుగా ఇన్ఫీరియారిటీతో ఫీల్ అవుతుంటారు. మనం చేస్తామా, మన దగ్గర డబ్బు లేదు కదా, మనకు అవకాశాలు లేవు కదా, మనకు అవకాశాలు రావు కదా. కానీ మన అవకాశాలు మనమే సృష్టించుకోవాలి. కాదు, రాదు, టైం లేదు అనేది ఈ పదాలను ఎప్పుడు రాదు, కాదు అనే పదాలని మనం బంద్ చేయడం మంచిది. అందుకే మిత్రులారా గమనించండి, మీరు చూడండి, ప్రతి ఒక్కరూ ఈరోజు ఇవన్నీ సృష్టించిన మీరు మానవులు, శాస్త్రవేత్తలు, ఎవరైనా సరే చూడండి, రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుగొనే క్రమంలో ఇంకా ఈ విధంగా ఉదాహరణ చెప్పుకుంటూ పోతే చాలామంది ఫస్ట్ తొలతొల విప్లవమైన వాళ్ళే, చాలామంది ఓడిపోయిన వాళ్ళే. ఒక్కసారి కొంతమంది 10 సార్లు 20 సార్లు జీవితంలో అనేక రకాలుగా ఓడిపోయిన తర్వాత వాళ్ళు విజయం సాధించిన వాళ్ళే. ఎప్పుడు ఎవరికి
మొదటిగానే విజయం రాదు. విజయం మనకు దక్కాలంటే చాలా ఓపిక, ఒడిదుడుకులు, అనుభవాలు మనకు రావాలి. మీరు చరిత్రలో కానీ మీరు ఎక్కడ కానీ ఇది సమాజంలో విజయం సాధించిన వారందరి చరిత్రలు చదివినా చూసినా తప్పకుండా మీకు గుర్తొచ్చేది వాళ్ళు ప్రతిసారి ఎన్నోసార్లు ఓడిపోయిన తర్వాతనే వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు విజయం సాధించారు. అందుకే నాకు రాదు, కాదు, నాకు టైం లేదు అని చెప్పేసి చెప్పే బదులు, సాకులు వెతుక్కునే బదులు నాకెందుకు రాదు, నేను ఎందుకు చేయకూడదు, నాకేం తక్కువ అని చెప్పేసి మనం ఎప్పుడైతే అనుకుంటామో ఖచ్చితంగా మనం ఎప్పుడు ఏదో ఒక రంగంలో ఎప్పుడో ఒకప్పుడు మన జీవితంలో ఖచ్చితంగా విజయం సాధిస్తాం, సక్సెస్ సాధిస్తాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం ఫ్రెండ్స్. బాయ్.